నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆహార నియమాలు. మనం భోజనం చేయడం అని చాలా తేలిగ్గా చెప్పుకుంటాం. ఆహారం తీసుకునేటప్పుడు మనం గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందులో కొన్నిటిని చూద్దాం. ఆహారం తీసుకుంటే ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. వీలైనంత వరకు కృత్రిమమైన ఆహారాన్ని తినడం మానేయడం మంచిది. జంక్ ఫుడ్ తినడం వల్ల పేగులకు మంచిది కాదు, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దానివల్ల ధాతువుల అభివృద్ధి ఇవి కాదు. ఏది తింటే మన శరీరం స్వీకరించగలుగుతుందో దానిని ఎక్కువగా తీసుకోవాలి. ఏది తింటే మన శరీరం కష్టపడుతుందో దాన్ని తక్కువగా తీసుకోవాలి. రాత్రి త్వరగా భోజనం చేయడం మంచిది. మనం నిద్రకు ఉపకరించే ముందే తిన్న ఆహారం చాలా వరకు అరిగిపోవాలని డాక్టర్లు చెప్తారు. ఆలస్యంగా తినడం వల్ల వెంటనే పడుకుంటే అది జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. ఆహారం తీసుకోగానే నిద్రపోకూడదు. ఆహారం తీసుకునే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. భగవద్ ఆరాధన చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. నడుస్తూ ఆహారం తీసుకోకూడదు, నిలబడి ఆహారం తీసుకోకూడదు, కూర్చొని భోజనం చేయాలి. అది కూడా ఇవాళ అందరిళ్లలో టేబుల్ మీద భోజనం చేయడం అలవాటైంది. టేబుల్ కొంచెం పరిమితమైన వెడల్పే ఉంటుంది. పక్క వాళ్ళ పళ్ళెం లేక విస్తరి మన పళ్ళానికి తగిలే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంగిలే ఆహారం మనం తిన్నట్టుగా అవుతుంది. కంచం చివరే కదా తగిలింది, లేదా విస్తరి చివరే కదా తగిలింది, ఆహారం ఎంగిలి తినలేదుగా అని వాదించవచ్చు. కానీ ఎంగిలికి కూడా దృష్టం అంటే కంటికి కనపడేది, అదృష్టం అంటే కంటికి కనపడింది అని రెండు రకాల దోషాలు ఉంటాయి. కనపడిన వాటిని కూడా లెక్క చేయాలా అనొచ్చు. లెక్క చేయాలి. ఎందుకంటే భగవంతుడు కూడా మన కంటికి కనపడ్డు, కానీ మనల్ని ఆయన సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు అని నమ్ముతున్నాం కదా. నమ్మే కదా ఆయన దగ్గర మన కష్ట నష్టాలన్నీ నివేదించుకుంటున్నాం. ఆయన ఉన్నాడన్న నమ్మకంతోని కదా మనం జీవనం సాగిస్తున్నాం. కాబట్టి కనపడిన వాటిని కూడా నమ్మాలి. నేల మీద కూర్చొని తింటే మాత్రం ఎంగిలి కాదా అనొచ్చు. కాదు, కొన్ని ఎంగిలి కాదు అని శాస్త్రం చెప్తుంది. సూర్యరశ్మి పడే చోటు, విశాలంగా ఉన్న చోటు, పబ్లిక్ ప్లేస్లకు ఈ మినహాయింపులు ఉంటాయి. కింద కూర్చున్నప్పుడు కాస్త చోటు ఎక్కువగా ఉంటుంది. కాస్త కంచాలో విస్తళ్ళలో ఒకళ్ళకోళ్ళు తగలకుండా కూర్చునే అవకాశం ఉంటుంది. ఒక మహిళ ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడామనుకోండి, మనకు కూడా మహిళ బయటికి వచ్చాక మనం స్నానం చేయాల్సి ఉంటుంది. అదే వీధిలో సూర్యాస్తం పడే చోట ఆయనతో మాట్లాడామనుకోండి, అప్పుడు మహిళ కాదు. ఆయన వెనకాల రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం, పక్క నుంచి నడిచి వెళ్తున్నాం, మహిళ కాదు. ఎందుకంటే సూర్యరశ్మి పడే చోటు కాబట్టి. అలాగే భూమి మీద కూర్చొని తినేటప్పుడు కూడా ఎంగిలి కాదు. టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఎంగిలి దోషం ఉంటుంది. అందరితో కలిసి భగవంతుడికి నివేదన చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం ఎప్పుడు కూడా అందరితో కలిసి భగవంతుడికి నివేదన చేసిన దాన్ని తీసుకోవాలి. భగవంతుడికి నివేదన చేయాలంటే శుచిగా, శుభ్రంగా, మంచి పదార్థాలను ఉపయోగించి మంచి మనసుతో తయారు చేస్తాం. ఇంకా దాంట్లో తెలియక ఏవైనా దోషాలున్నా భగవంతుడికి నివేదించినప్పుడు ఆయన వాటిని పరిహరిస్తాడు. భగవంతుడికి నివేదన చేయకుండా తింటే పాపాన్ని వండుకు తిన్నట్టే అవుతుంది అని శ్రీకృష్ణుడే చెప్పాడు. అందుకే ఆయనకు నివేదించిన ఆహారాన్నే మనం తినాలి. మనం ఆహారం తీసుకునే ముందు అతిథులకు పెట్టాలి. మనం తిన్న తర్వాత మిగిలింది అతిథులకు పెట్టకూడదు. ఇతరులకు పెట్టిన తర్వాతే మనం భోజనం చేయాలి. ఏకస్వాదున భుంజీత అని శాస్త్రం చెప్తుంది. మధుర పదార్థాలు ఏకాంతంగా కూర్చొని తినకూడదు. భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే భగవంతుడి విషయాలు మాత్రమే మాట్లాడాలి, కానీ వేరే కోపాన్ని, ఉద్రేకాన్ని పెంచే విషయాలు మాట్లాడకూడదు. అలానే టీవీ చూస్తూ తినకూడదు. అలా చేస్తే తిన్న ఆహారం మనకు బలాన్ని చేకూర్చదు. కడుపు నిండుతుంది, కానీ దానివల్ల మనకు బలం రాదు, శక్తినివ్వదు.
మనం ఆహారం తీసుకోవడమే బలం కోసం, శక్తి కోసం కదా. కింద కూర్చొని తినడం చాలా ఆరోగ్యం, చక్కగా జీర్ణం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నిలబడి మాత్రం తినకూడదు, నడుస్తూ తినకూడదు. ఇక ఎంత తినాలి అనే ప్రశ్న. కడుపులో సగం వరకు ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీటితో నింపాలి, ఇంకొక పావు భాగంలో గాలి కదలడానికి అవకాశం ఇవ్వాలి. అలా కాక కడుపును పూర్తిగా ఆహారంతో నింపితే శరీరం దాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. భోజనం చేయగానే శక్తి వచ్చినట్లు అనిపిస్తే మనం ఆరోగ్యంగా ఉన్నాం అని అర్థం. రక్త ప్రసరణ బాగా ఉంది అని అర్థం. భోజనం చేయగానే భుక్తాయాసంతో బాధపడుతున్నామంటే ఆరోగ్యం సరిగా లేదు అని అర్థం. కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం కడుపుకి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. ఆ సమయంలో మెదడుకు వెళ్ళే రక్త ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల భుక్తాయాసం వస్తుంది. అంటే ఎక్కువగా తినైనా ఉండాలి, లేదా ఏదో అనారోగ్యం లోపల బాధిస్తూ ఉండాలి. శరీరం ఏదో హెచ్చరిక చేస్తోంది అని గ్రహించాలి. జాగ్రత్తగా సగం కడుపుకు తింటే భుక్తాయాసం ఉండదు. తినగానే ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఇప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలను మనం చెప్పుకున్నాం. స్నానం చేసి తినాలి, కూర్చొని తినాలి, కింద కూర్చొని తినాలి, సగం కడుపుకు తినాలి, భగవంతుడికి నివేదించిన ఆహారం మాత్రమే తినాలి, సాత్విక ఆహారం తినాలి, తోటివారికి పెట్టి తినాలి. ఎవరికి పెట్టకుండా ఏకాంతంగా దాచుకొని తింటే దొంగతనం చేసి తిన్నంత పాపం అని శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ మనం ఆచరిస్తే శరీరం ఆరోగ్యంగా చక్కగా అభివృద్ధి చెందుతుంది. శరీర భాగాలన్నింటికి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. శారీరక దృఢత్వం పెరుగుతుంది. దానివల్ల మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటాం. మానసిక లేక శారీరక శ్రమ బాగా చేయగలుగుతాం. ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. మన విధులు చక్కగా నిర్వర్తించగలుగుతాం. కాబట్టి ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిద్దాం, ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.